హైదరాబాద్లోని ప్రకృతి ప్రేమికులకు ఎక్స్పీరియం వన్ స్టాప్ డెస్టినేషన్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిలుకూరు సమీపంలో ప్రొద్దుటూరులో 150 acres లో విస్తరించి ఉన్నటువంటి ఎకో పార్క్ ఎక్స్పీరియం 85 దేశాల నుంచి 25,000కు పైగా విభిన్న రకాలైన మొక్కలను సేకరించి వాటిని అందంగా పెంచి నందనవనంగా తీర్చిదిద్దారు. ఇందులో ప్రీమియం ఫెసిలిటీస్ ని ఎంజాయ్ చేసేలా క్లబ్ మెంబర్షిప్ లాంచ్ చేస్తున్నారు. నచ్చిన వారితో గడిపే క్షణాలను మరింత ఆనందంగా అందంగా మార్చుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ ఉపయోగపడుతుంది. హాయ్, సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరి కోసం ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చాము. సో ఎక్స్పీరియం ఎకో పార్క్ గురించి మీరు చాలా రోజులుగా వింటూనే ఉన్నా అందరం కూడా, బికాజ్ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వీ హావ్ బీన్ లిజనింగ్ అబౌట్ ఎక్స్పీరియం ఎకో పార్క్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన స్టార్ చిరంజీవి గారు కూడా వచ్చి ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేశారు. అండ్ ద మ్యాన్ బిహైండ్ ఎక్స్పీరియం ఈస్ రామ్ దేవ్ గారు. నమస్తే సార్. 150 acres లో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాలి అంటే ఎన్ని ఏళ్ల శ్రమ దాని వెనకాల ఉంది? హౌ డిడ్ ఇట్ స్టార్ట్? ఇది నాకు 25 years బ్యాక్ వచ్చిన ఐడియా అండి. నాకు ఫస్ట్ నుంచి చెట్లు అంటే ఇష్టము. ఐఎమ్ ఆర్టిస్ట్. ఈ ఆర్ట్ని నా చెట్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ని కలిపేసేసి ఇది చేయడం జరిగిందండి. ఇది మీకు 25 years బ్యాక్ వచ్చిన ఆలోచన అన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టాలని ఒక నమ్మకము, అసలు ఒక ధైర్యం ఎవరిచ్చారు? నేనే సెల్ఫ్ మోటివేషన్. ఇది వచ్చిన ఐడియా, దాని గురించే ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి 7 years బ్యాక్ మేము ఒక ఫౌండేషన్ స్టోన్ టైప్లో వేసుకొని మేము ఇది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది యాక్చువల్గా మై డ్రీమ్ ప్రాజెక్ట్, మై ప్యాషన్. దానికోసం అని చెప్పేసి ఎంతో కష్టపడి చేశాము. చాలా మంది వస్తున్నారు, దే ఆర్ ఎంజాయింగ్. నవ్ డేస్ ఎవ్రీవన్ ఇన్ దేర్ బిజీ లైఫ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ స్ట్రెస్ బస్టర్ కింద ఇది పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ కాంక్రీట్ జంగల్లో ఉండే, మన హైదరాబాద్ కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలకి దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ రిలీఫ్. సో ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందిన మన ఎక్స్పీరియంలో మరి మెంబర్షిప్ కావాలంటే ఏంటి, దాని డీటెయిల్స్ కూడా చెప్పండి సార్ ఒకసారి. ఇది వచ్చేసి మేము ఈ గార్డెన్ అయితే చేసాము. చేసిన తర్వాత అందరూ మమ్మల్ని అడుగుతుండే అనమాట, వచ్చేసి ఒక మెంబర్షిప్ లాంటిది చేస్తే బాగుంటది అని చెప్పేసి. దాని గురించి అని చెప్పేసి నౌ వి స్టార్టెడ్ ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పీరియం క్లబ్. తర్వాత వచ్చేసి దీన్ని మేము చాలా బెస్ట్గా క్యూరేట్ చేస్తున్నాము. ఒక 40 rooms, తర్వాత ఒక 20 cottages తోటి ఇది నవంబర్లో కల్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మెంబర్స్ కెన్ ఎంజాయ్ అవర్ ఎంటైర్ గార్డెన్. దీంట్లో వచ్చేసి ఈవెంట్ ప్లేసెస్ ఉన్నాయి, దాదాపు ఒక 6 ఈవెంట్ ప్లేసెస్. తర్వాత ఫోర్త్ కమింగ్లో వచ్చేసి వీఆర్ మేకింగ్ ఇండియాస్ ఫస్ట్ మ్యాన్ మేడ్ బీచ్, ఒక 12 acres చేస్తున్నాము. తర్వాత వచ్చేసి ఒక ఇండియాస్ లార్జెస్ట్ పబ్ ఒకటి చేస్తున్నాము, అది ఒక 3.5 acres ఉంటుంది. అది కాకుండా చాలా రెయిన్ డ్యాన్స్, తర్వాత రెగ్యులర్ ఈవెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మొన్న టమెటోరా ఫెస్టివల్ అని ఒకటి చేశాము. ఇట్లాంటి ఫెస్టివల్స్ కూడా క్లబ్ మెంబర్స్ కెన్ అటెండ్ అనమాట ఎట్ వెరీ కన్సెషనల్ రేట్స్ లో. తర్వాత మిస్ వరల్డ్ ఈవెంట్ ఒకటి చేశాము, దాన్ని అలాంటి ఈవెంట్స్ కూడా ఇది చేయొచ్చు. ఇప్పుడు బబుల్ ఫెస్ట్ అని ఒకటి 20th September చేయబోతున్నాము. ఇట్లాంటి వాటి కూడా క్లబ్ మెంబర్స్ ఇది చేసుకోవచ్చు. అయిన తర్వాత మామూలు క్లబ్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ 5-star లెవెల్లో ఉంటాయి. ఇక్కడ మెంబర్షిప్ ఇంట్రడక్టరీ కింద మేము ఫస్ట్ 200 మెంబర్స్కి మేము 4 lakhs పర్ మెంబర్షిప్ ఇస్తున్నాము. తర్వాత అది పెరగడం అనేది జరుగుతుంది.